నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు. కార్మికుల కనీస వేతనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని, అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని అన్నారు. సబ్ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 4 కేటగిరీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులను 4 కేటగిరీలుగా చేశాం. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా విభజించాం. వర్క్ జోన్లను 3 భాగాలుగా విభజించాం. జోన్ 1 లో మున్సిపల్ కార్పొరేషన్స్, జోన్ 2 లో మున్సిపాలిటీలు, జోన్ 3 లో గ్రామీణ ప్రాంతాలను తీసుకొని కనీస వేతనం నిర్ణయించాం. అన్స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనాన్ని 12,750 నుంచి 16,000కు పెంచాం. సెమీ స్కిల్డ్ కేటగిరీలో 13,152 నుంచి 17,000కు, స్కిల్డ్ కేటగిరీలో 13,772 నుంచి 18,500కు పెంచాం. హైలీ స్కిల్డ్ కేటగిరీలో 14,607 నుంచి 20,000కు పెంచాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుంచి అమలవుతుంది. ఐటీ అమెరికా ఆలోచనలు వద్దు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. గత ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసింది. మా ప్రభుత్వం బాధ్యతతో వారి ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుంది. కార్మిక నాయకుడు అంటే వెంకటస్వామి గుర్తొస్తారు. ఆయన వారసుడిగా మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికుల సంక్షేమం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. యువతకు నేను ఒకటే సూచన చేస్తున్నా, ఐటీ అమెరికా అనే ఆలోచనను వీడండి. ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వ్యర్థం. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో అనేక అవకాశాలున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తుంది. ఆ దిశగా యువత దృష్టి సారించాలి. ధరలు రోజు పెంచుతారా? ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్ధాన్ని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తుంది. అందుకే ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారు. మా ప్రభుత్వం ప్రతి అంశాన్ని దీర్ఘకాలిక దృష్టితో చూస్తుంది. అందుకే కార్మికుల కనీస వేతనం పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80% పూర్తయింది. ఇంకా 20% మిగిలి ఉంది. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నేతలు మానవత్వం మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. రైతుల విషయంలో శివ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహరిస్తారా? నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి.